శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. ఘట్టమనేని మహేష్ బాబు 1975 ఆగస్టు 9 జన్మించారు. తెలుగు సినీ నటుడు ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాల నటుడిగా 8కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడితోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నారు. 2003లో వచ్చిన నిజం సినిమాకు మొదటిసారిగా ఉత్తమ నటుడు పురస్కారం కింద నంది అవార్డును అందుకున్నారు. తర్వాత 2005లో వచ్చిన అతడు, 2011లో వచ్చిన దూకుడు, 2015లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నారు. సినీ నటి నమ్రతా శిరోద్కర్ను వివాహం చేసుకున్నారు. ఇతని యొక్క విషయాలని మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మహేష్ గారికి ఒక అన్నయ్య రమేష్ బాబు, 2 అక్కలు పద్మావతి, మంజుల, ఒక చెల్లెలు ప్రియదర్శిని కలరు. మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ దగ్గర, దుర్గమ్మ దగ్గర పెరిగారు. తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవారు. మహేష్ బాబు తన 4వ ఏట దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడా చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. మహేష్ బాబు మద్రాసులో చదువుకుంటూనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాల నటుడిగా నటించారు. మహేష్ బాబు చిన్ననాటి స్నేహితులు విజయ్ గారు కూడా. మహేష్ బాబు సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకుని లయోలా కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందారు. బాల నటుడిగా తన తండ్రితో కలిసి 7 చిత్రాలలో నటించారు. హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు. వంశీ సినిమాలలో తనతో కలిసి నటించిన హిందీ నటి మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ. వీరికి 2012 జూలై 20న కుమార్తె జన్మించింది. ఈమె పేరు సితార. 2022 జనవరి 8న మహేష్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు గారు స్వర్గస్థులయ్యారు. మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడా చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టారు. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించారు. ప్రముఖ దర్శక నిర్మాత ఢూండి ఆ చిత్రంలో మహేష్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబిచ్చాడు. ఆయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు. 1987లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంకారావం చిత్రంలో నటించారు. 1988లో విడుదలైన కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్తో కలిసి నటించారు. 1988లో మరలా తన తండ్రి అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు. 1989లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన గూఢాచారి 117 చిత్రంలో నటించారు. 1989లో విడుదలైన కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. 1990లో విడుదలైన బాలచంద్రుడు, అన్నా తమ్ముడు సినిమాతో బాల నటుడిగా తన తొలి ఇన్నింగ్స్ని ముగించారు. మహేష్ బాబు నటనా జీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమైంది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాల నుండి విరామం తీసుకున్నారు. డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమా రంగానికి వచ్చారు. హీరోగా మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు, ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపారపరంగా పెద్ద విజయాలను సాధించలేకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ గారికి తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ మహేష్కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదలైన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ కూడా పరాజయం పాలయ్యాయి. 2003లో మహేష్కు తను ఎదురు చూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి
అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. భూమిక కథానాయిక, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. 2003లోనే విడుదలైన ఆయన నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకు గాను మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్య పాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితమైంది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అదే ఏడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది. మహేష్ తొలినాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు. పోకిరి తరువాత నిర్మాణమైన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదలైంది. తొలినాళ్లలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత వచ్చిన అతిథి చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదలైంది. తొలినాళ్లలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన కలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ ఆ తర్వాత వచ్చిన దూకుడు చిత్రం మహేష్ కెరియర్లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే బిజినెస్ మ్యాన్ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013లో దగ్గుపాటి వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో వన్ నేనొక్కడినే అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబర్లో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది. ఆ తరువాత 2015లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ చిత్రం 2017 సెప్టెంబర్ 27న విడుదలైంది. ఆ తర్వాత 2018లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించారు. కథానాయకుడిగా మహేష్ బాబుకు ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాతి చిత్రం 11 జనవరి 2020లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 2010లోనే మహేష్ బాబు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్సైట్ అయిన ట్విట్టర్లో సభ్యులయ్యారు. మహేష్ బాబు గారు మహేష్ బాబు ఫౌండేషన్ను స్థాపించారు. దీనిని పేద పిల్లలు మరియు సమాజాల జీవితాలను మెరుగుపరచడానికి స్థాపించారు. ఈ ఫౌండేషన్ ప్రధానంగా ప్రాణాలను రక్షించే పుట్టుకతో వచ్చే గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడం ద్వారా అవసరమైన పిల్లలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది. ఈ ఫౌండేషన్ ఆంధ్ర హాస్పిటల్స్ మరియు రెయిన్బో హాస్పిటల్స్తో కలిసి చారిటబుల్ ట్రస్ట్ మరియు లాభాపేక్ష లేని సంస్థ హీల్ ఎ చైల్డ్ను కూడా నిర్వహిస్తుంది. ఇది విద్య యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తిస్తుంది మరియు పేద నేపథ్యాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తుంది. సమగ్ర అభివృద్ధి అవసరాన్ని గుర్తించిన మహేష్ బాబు ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం అనే 2 గ్రామాలను దత్తత తీసుకుంది. ఈ గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, గ్రంథాలయాలు, రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించడం వంటి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. అదనంగా వారు గ్రామీణులను కీలకమైన డిజిటల్ నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది, అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తుంది మరియు దత్తత తీసుకున్న గ్రామాల జనాభా మొత్తానికి కోవిడ్-19కు వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేస్తుంది. ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామస్తులు వారి శ్రేయస్సు గురించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా అధికారం కల్పించడానికి ఫౌండేషన్ కృషి చేస్తుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్న ఏఐజీ హాస్పిటల్స్ ఎండ్ కరోనా క్యాంపెయిన్కు బాబు కూడా మద్దతు ఇచ్చారు. ఇది కోవిడ్-19 వ్యాక్సిన్పై ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ అవగాహన ప్రచారాల్లో ఒకటి. 2013 సంవత్సరంలో
ఆయన హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థకు గుడ్ విల్ అంబాసిడర్గా సంతకం చేశారు. ఇది ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు వైద్య చికిత్స ఖర్చులకు సహాయం చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. బాబు తన వార్షిక ఆదాయంలో 30% దాతృత్వ సంస్థలకు ఇస్తారు మరియు అతని దాతృత్వ కార్యకలాపాల్లో ఎక్కువ భాగం ప్రచారం చేయబడవు, ఎందుకంటే అతను వాటిని అలా ఉండాలని ఇష్టపడతారు. అతను ఆగస్టు 2013లో ఫర్హాన్ అఖ్తర్ యొక్క మెన్ అగెయిన్స్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ ప్రచారంలో చేరారు మరియు జావేద్ అఖ్తర్ రాసిన కవిత యొక్క తెలుగు వెర్షన్కు తన స్వరాన్ని అందించారు. అక్టోబర్ 2014లో హుదూద్ తుఫాన్ సమయంలో నాశనం చేయబడిన ప్రాంతాల పునర్నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సహాయ నిధికి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.